బెస్ట్ హారర్ మూవీ రివ్యూతో మీ ముందుకొచ్చాను. ఆ గీత దాటితే శరీరం కరిగి మిగిలేది ఎముకలు మాత్రమే. ఈ సీక్రెట్ మాస్క్ మనిషి అరాచకం చూస్తే ఫ్యూజులు అవుట్. ఓటీటీలోకి మంచి కంటెంట్ ఉన్న సిరీస్లు స్ట్రీమింగ్కి వస్తున్నాయి. వీటిని ప్రేక్షకులు కూడా ఇష్టంగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ జార్జియా గ్రామీణ ప్రాంతాల్లో చిక్కుకున్న కొంతమంది వ్యక్తులు ప్రాణాంతకమైన ముప్పుని ఎదుర్కొనే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఇది 2024లో 52వ సటర్న్ అవార్డులో ఉత్తమ హర్రర్ టెలివిజన్ సిరీస్కు నామినేట్ అయింది. ఈ సిరీస్ పేరు ఏమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే, ఈ అమెరికన్ హర్రర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్ పేరు టేకప్. ఇది రాబర్ట్ మెక్ కామన్ రాసిన స్ట్రిగ్గర్ నవల నుండి స్ఫూర్తి పొందింది. ఇయాన్ మికాలోచ్ సృష్టికర్తగా, జేమ్స్ వాన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో యావన్ చాస్కీ, స్పెన్సర్ తదితర నటులు నటించారు. ఈ సిరీస్ 2024 అక్టోబర్ 10న పికాక్లో ప్రీమియర్ అయింది. మొత్తం 8 ఎపిసోడ్లతో ఒక్కో ఎపిసోడ్ సుమారు 30 నిమిషాలు ఉంటుంది. ఈ సినిమా ఐబొమ్మలో కూడా 7 రేటింగ్ను కలిగి ఉంది. స్టోరీలోకి వెళితే, ఈ స్టోరీ జార్జియా గ్రామీణ ప్రాంతంలోని ఒక ఫార్మల్లో ప్రారంభమవుతుంది. ఇక్కడ చెనోవత్ అనే కుటుంబం నివసిస్తుంటుంది. మ్యాగీ చెనోవత్ ఒక పశువైద్యురాలు. ఆమె తన భర్త జేమ్స్, కుమార్తె మేరల్, కొడుకు ఆర్లో జేమ్స్, తల్లి ఎలైన్తో కలిసి జీవిస్తుంటుంది. ఈ సిరీస్ ఒక భయంకరమైన సన్నివేశంతో ప్రారంభమవుతుంది. ఒక మహిళ గాయాలతో అడవి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ సన్నివేశం ఒక భయంకరమైన ముప్పుకు దారితీస్తుంది. తర్వాత చెనోవత్ నడిపే ఫార్మాలోని ఒక కందిరీగను ఆర్లో తన గదిలోని ఒక టేకప్లో బంధిస్తాడు. అయితే ఇంతలో ఫార్మాలోని జంతువులు వింతగా ప్రవర్తించడం ప్రారంభిస్తాయి. ఆర్లా ఒక జంతువును వెంబడిస్తూ అడవిలో కనిపించకుండా పోతాడు. ఈ సమయంలో ఒక మాస్క్ ధరించిన వ్యక్తి కనిపిస్తాడు. ఫార్మ్ చుట్టూ నీలిరేఖను గీస్తూ దానిని దాటవద్దని హెచ్చరిస్తాడు. ఈ నీలిరేఖను దాటిన ఎవరైనా ఒక భయంకరమైన భయాందోళనకు గురవుతారు. ఇది ఒక విషాదకరమైన మరణానికి దారితీస్తుంది. ఇక్కడ విద్యుత్, సెల్ఫోన్ సిగ్నళ్లు, కార్లు పనిచేయడం మానేస్తాయి. ఫార్మ్లోని వారిని పూర్తిగా ఒంటరిని చేస్తాయి. మరోవైపు ఆర్లో గాయాలతో వింతగా ప్రవర్తిస్తూ తిరిగి వస్తాడు. అతని శరీరంలో ఒక అసాధారణ శక్తి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ముప్పు ఒక అతీంద్రియ జీవితో సంబంధం కలిగి ఉందని, ఇది శరీరాలను ఆక్రమించే సామర్థ్యం కలిగి ఉందని తెలుస్తుంది. ఇది ఆర్లాలో కూడా ప్రవేశిస్తుంది. చివరికి ఆ ఫామ్లో ఏం జరుగుతుంది, దాని చుట్టూ ఎందుకు ఈ గీత గీస్తారు, ఆ దృష్టశక్తి రహస్యం ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ సిరీస్ని మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.